అమ్మ యేసురత్నం యేసురత్నం యేసురత్నంలా ఉంది పేరు. కానీ నీకు అది లేదు. ఏసు పేరు పెట్టుకున్నా కానీ 2 సంవత్సరాలు అయింది. 600 ఇట్టు ఇచ్చాను వెస్టేజ్ ప్రొడక్ట్లు. పాపం ఈవిడ ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆస్తంతా దుబ్బేసి ఈమెను పక్కకి గంటేశారంట. పాపం బాధపడుతుంది. పాపం ఈ మాట బాగుంది కదా, డెవలప్ అవుద్ది వెస్టేజ్లో అని 2 సబ్బులు 2 పేస్ట్లు ఇస్తే బాగున్నాను. 600 రూపాయలు ఆయిల్ ఒకటి కొన్ని ఇచ్చేసాను పట్టుకెళ్ళి. 2 సంవత్సరాలు అయింది ఎత్తలేదు. 600 అంటే చీప్గా మాడుతుంది. మళ్ళీ 600 కోసం ఇలా మాడుతున్నావా అంటుంది 2 నెలల క్రితం. కానీ ఎత్తలేదు డబ్బులు. ఇంకో 2 ముగ్గురు ఉన్నారండి. మళ్ళీ చర్చికి వెళ్తారు. చర్చికి బాబోయ్ చాలా భక్తి పరులేని బాబీలు. బాబు వీడికి ఆ నాన్న చనిపోయాడు, వీడికి డబ్బులు ఎలా వస్తాయి అని లేదు. తల్లి ముగ్గురు కష్టపడతారు, డబ్బులు ఏమన్నాడు. వెంటనే అడగొద్దు అన్నాడు కదా, అడగొద్దు అన్నాడు కదా, నేను అడగలేదు. 2 నెలల తర్వాత అడిగితే 2 నెలల్లో 5 నెలలు అయిపోతుంది, తగ్గినాయి, మచ్చలు తగ్గినాయి, అన్నీ తగ్గినాయి. కానీ డబ్బులు ఇవ్వడానికి భయపడుతున్నారు. ఇంకా ఇంకా అంటున్నారు సబ్బులు కట్టాను. అలా కదమ్మా, ఆ డబ్బులని కనీసం అందులో ఒక 500 ఇచ్చానుకో, అందులో 100 రూపాయలు సబ్బులు తెస్తాను, ఆ డబ్బులు మళ్ళీ ఎప్పుడెప్పుడు తిరిగాలంటే లేదు ఇప్పుడు ఇచ్చి. మళ్ళీ ఇంకొక అతను అడుగుతున్నాడు ఏమంటే మీకు ఇచ్చారా, తెచ్చిచ్చారా, ఉంటే మాకు ఒకటి ఇచ్చండి. ఏట్రా బాబు, మళ్ళీ వీళ్ళకి ఇంట్లో ఒకరికొకరు సంబంధం ఉండదండి. మళ్ళీ చర్చిలో చాలా గొప్పగా చెప్తారు, ఇంట్లో ఒకరికొకరు సంబంధం ఉండదు. పాప ఇవన్నీకి లేదు కదా అడుగుతున్నాడంటే, మా అమ్మని అడిగాను, వాళ్ళు అడిగాను, వీళ్ళు ముగ్గురు కష్టపడతారు కదా. ఇలా చాలామంది ఉన్నారండి. బటన్ వ్యాపారం వల్ల చెడగొడేయారు చాలామంది. మెయిన్ చర్చికి వెళ్ళే వాళ్ళే. ఇంకేం క్రైస్తవులు అలాగ ఉంటే ఎవరిని అంటామండి. ఇంకేం నేర్చుకుంటున్నారు. నిన్ను వాళ్ళు నేను పొరుగు అని ప్రేమించమంటే ఏం ప్రేమిస్తున్నారు. మళ్ళీ రీల్స్ చేస్తున్నాను. వీళ్ళకి నడిచిన రాక రీల్స్ చేస్తున్నాను. ఏదో ఇది ఎదిగితే డబ్బులు వస్తాయి కదా, తర్వాత డెవలప్ అవ్వచ్చు, దేవుని వాక్యం చెప్పుకోవచ్చు. మళ్ళీ చేయకూడదు, వీళ్ళకి నటించాలి. ఇలా ఉంది మన క్రైస్తవ్యం. ఇంకొక అతను కనిపించాడండి. వాళ్ళ మరణాలకి డబ్బులు ఇలా చేతితో తీసాడు. అదేమి ఇంత కట్ట ఉంది, ఒక 500, 600, 1000 రూపాయలు ఉండొచ్చు. అతను అడిగితే లేవంటున్నాడు. ఏంటి ఇలాగ తీసినట్టు చూసేయండి అని అడుగుదామంటే అడగబుద్ధి ఎత్తలేదు. మనకి ఆడమే సిగ్గు. నాకు ఏం చేస్తాం, కర్మరా బాబు. అలాగ అంటున్నాడు చర్చిలో. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదే ప్లేస్లో వాళ్ళు ఉన్నారనుకోండి, మామూలుగా ఉండదు. మీద కిందకి వేస్తారు. మనం అలా అడగలేము. అలాగ ఉంటుంది అన్నమాట మనకి వాళ్ళకి తేడా.